ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19th రాబోతుంది. అయితే అందులో ది బ్యూటిఫుల్ శ్లోకగా కనిపించబోతున్నారు మన రాశి గారు. ప్రస్తుతం మనతోనే ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో రాశి గారు. హలో వినాలి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు శ్లోక అనాలా, రాశి అనాలా? మీ ఇష్టం అండి. సో చెప్పండి ఎలా ఉండబోతున్నారు? అంటే కెమెరా పట్టుకొని ఒక మోడర్న్ గర్ల్ లా కనిపించారు అండ్ సాంగ్ లో కూడా అద్దరు కొట్టేశారు లుక్తో. సో చెప్పండి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? సో నా క్యారెక్టర్ పేరు శ్లోక అండ్ తన సీరియస్గా ఉంటుంది సినిమాలో, కానీ సిచ్యువేషన్స్ కామిక్గా ఉంటాయి. సో చాలా సార్లు నా సీన్స్తో ఒక కామిక్ రిలీఫ్ లాగా ఉంటుంది. నా సీన్స్ చూస్తే మీకు చాలా నవ్వు వస్తుంది, అది కోరుకుంటున్నాను. ఇలా రాశారు హరీష్ గారు అండ్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను హరీష్ గారితో పనిచేయడం. అంటే వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా నవ్వాను షూట్ చేస్తున్నప్పుడు కూడా. ఓకే ఓకే. when was the first time you heard about the story and అసలు స్క్రిప్ట్ మీ వరకు వచ్చినప్పుడు what was your first reaction? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను సైన్ చేశాను స్క్రిప్ట్ వినకుండా. అవును, జస్ట్ సెట్స్కి వెళ్ళాను. ఓకే, నేను వచ్చాను, చెప్పండి ఏం చేయాలని. ఎందుకంటే హరీష్ నాకు కాల్ చేసి చెప్పారు, ఓకే ఇది ఫిల్మ్ ఉంది, నరేషన్ ఇవన్నీ వద్దు, టైం లేదు, నువ్వు సెట్స్కి రా. సో నేను స్ట్రీట్ సెట్కి వెళ్ళాను అండ్ ఫస్ట్ టైం ఐ was on a film without knowing what I'm doing in the film. What? And ఎందుకంటే నేను నమ్మకం పెట్టాను సార్ మీద అండ్ obviously because it was a పవన్ కళ్యాణ్ ఫిల్మ్ I was like కళ్యాణ్ గారి ఫిల్మ్ ఉంది అంటే నేను చేస్తాను, చిన్న రోల్ ఉంటే కూడా చేస్తాను చెప్పాను. regardless of story, character. అవును. అండ్ హరీష్ గారు కూడా చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పారు అండ్ I was like, సార్ why are you thanking me? I should thank you. అండ్ ఆల్రెడీ ఆయన కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్లో పనిచేశారు అండ్ పెద్ద హిట్ అయింది. అండ్ ఆ తర్వాత ఓకే ఐ వాజ్ లైక్ ఓకే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది అండ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఓకే ఇట్ విల్ మేక్ మనీ ఆల్సో సో దెర్ ఇస్ నో స్ట్రెస్ అండ్ యూ విల్ రీచ్ అ వైడర్ ఆడియన్స్ కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే గ్రేట్. అండ్ నాకు ఓకే ఒక కోరిక ఉండేది కెరియర్ బిగినింగ్ నుంచి దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ అ ఫిల్మ్. సో అది కూడా ఫుల్ఫిల్ అయింది. సో చాలా హ్యాపీ. ఓకే, అంటే సేఫ్ సైడ్ ఉండటం కోసం ఎలాగో ఇట్ విల్ బి ఆన్ హిట్ ట్రాక్ ఓన్లీ అని ఆ ఉద్దేశంతో వచ్చారు అంటారు? లేదు, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇట్స్ అ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్. సెకండ్ వాజ్ హరీష్ గారు. థర్డ్ మెత్రి వాళ్ళ గురించి అందరికీ తెలుసు, చాలా మంచి ప్రొడ్యూసర్స్, చాలా ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్స్కి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. డబ్బుల విషయంకి వస్తే దే డోంట్ థింక్ టూ మచ్, స్పెండ్ కూడా చేస్తారు. అండ్ ఇలాంటి ఎన్వైరన్మెంట్లో వేర్ ఎవ్రీ వన్స్ కటింగ్ బడ్జెట్స్, ఐ థింక్ దే ఆర్ ద ఓన్లీ వన్స్ హూ రియల్లీ స్పెండ్ మనీ in films. So I think all of these reasons together and I was like okay we are in safe hands, ఇది చేయాలి.